ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. దయగల తండ్రి, జీవముగల దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకు వెలలేని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు మనసారా మరొకసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం తండ్రి. మీ మహాకృపలో రీతిగా మీ పాద సన్నిధానంలో చేరి మీ దివ్య వాక్యాన్ని మరొకసారి ధ్యానించుట మాకు మీరు అనుగ్రహించిన ఈ మీ కృప, మీ వాక్యం వెల్లడకు తోడనే వెలుగు, మీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు, మీ వాక్యము మా బాధలలో నెమ్మది, మీ వాక్యం బ్రతికించేది, నడిపించేది, ఆధ్యాత్మిక ఉన్నతికి తీసుకొని వచ్చేది, అనేకులకు మమ్మల్ని ఆశీర్వాదకరంగా చేసేది, మమ్మల్ని ఆశీర్వదించి ఇంకా కనుక మీ నిత్య జీవపు మాటలు, మీ జీవ వాక్యాన్ని బట్టి మరొకసారి స్తుతిస్తూ మాకు అనేక రీతులుగా, అనేక విధానాల్లో, కోణాల్లో, యాంగిల్స్లో, అనేక అంశాలుగా మాకు మీరు నేర్పిస్తున్న మీ వాక్య సత్యాలను బట్టి కృతజ్ఞతలు. అనుసరించి జీవించుటకు మీరు చేస్తున్న సహాయం, ప్రోత్సాహాన్ని బట్టి స్తోత్రాలు. మా వెనకబాటుతనాలు కొన్నిసార్లు మన్నించి ప్రోత్సహిస్తున్నందుకు కూడా మీ దీర్ఘశాంతాన్ని, సహనాన్ని బట్టి స్తోత్రాలు. కనికరించమని మీ దివ్య వాక్యం ద్వారా మాకు అనేక విషయాలు నేర్పించి ఈ దినం కూడా మీ మహిమార్థం మేము ఇంకెక్కువ సాగునట్లు మీ కృపను ప్రసాదించమని క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో ప్రార్థిస్తూ, అలాగే లైవ్ ద్వారా ఆయా ప్రాంతాల్లో వింటున్న ప్రియులను కూడా దర్శించండి. భవిష్యత్తులో వినబోయే వారిని కూడా దర్శించండి. క్రీస్తు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లెక్కింపలేని స్తోత్రముల్ అనే పాట పాడి దేవుని మయంపరుద్దాం. ట్రాక్లో పాడుతున్నప్పుడు ట్రాక్ ఫాలో కావాల్సి ఉంటుంది. మనం అది లేకుండా పాడుతుంటే చాలాసార్లు స్పీడ్గా పోతుంటాం, కానీ ట్రాక్లో పాడుతున్నప్పుడు ఆగే చోట కొంత గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా మీరు గమనించండి. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. 12 లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. అడవిలో నివసించునవన్నీ
సుడిగాలియు మంచును, అడవిలో నివసించున్నవన్నీ సుడిగాలియు మంచును, భూమిపైనున్నవన్నీ భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడు, లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను, లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును, లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను, లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను, లెక్కింపలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను, దేవా ఎల్లప్పుడు నే పాడెదను. హల్లెలూయా. మంచి దేవుని వాక్యం చదువుకొని మనం బైబిల్ స్టడీ ప్రారంభించుకుందాం, వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, 2:12 అందరం కలిసి చదువుకుందాం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. మరొకసారి క్లుప్తంగా చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం. దయగల తండ్రి, పాట ద్వారా మాయం పొందారు, మీ దివ్య వాక్యం ద్వారా దర్శించండి, అనుసరించి అర్థం చేసుకొని అన్వయించుకొని అనుసరించి మేము ఇంకా ఆధ్యాత్మికంగా ఎంతగానో అభివృద్ధి చెందుటకు మీ కృపను చూపండి. బలహీనుడని బలపరిచి వాడుకో. క్రీస్తు ప్రభు ద్వారా స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లౌక్యం అనేది ఈరోజు అంశం. మన బైబిల్ స్టడీలో అంశము పేరు లౌక్యం. మనము లౌక్యంగా జీవించకూడదని, మనము ఆత్మను అనుసరించే జీవించాలని దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా మనం చూస్తున్నాం. లోకంలో మనం చూసినప్పుడు ఎంతగానో లౌక్యంగా అనిపిస్తుంది. లౌక్యంగా నడుచుకునే వాళ్ళు ఎంతో సక్సెస్ అయినట్లుగా కనిపిస్తుంది, వాళ్ళు చాలా సాధిస్తున్నట్లుగా కనిపిస్తుంది. లౌక్యంగా నడుచుకునే వారి దగ్గరికి చాలామంది ఆయా రీతులుగా ఆయా విషయాల కొరకు వారిని ఆశ్రయించడం మనకు కనిపిస్తుంది. సలహాల కొరకు కానీ, నాయకత్వం కొరకు కానీ, ఇంకెన్నో రకాలుగా.
అయితే ఆధ్యాత్మిక విషయంలో మనం చూస్తే బైబిల్ ప్రకారం చూస్తే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనకు లౌక్యము కాదు, మనకు ఆత్మ నడిపింపు, వాక్య ప్రత్యక్షత, వాక్యానుసారమైన జీవితమే, వాక్యానుసారం ఏది చేసినా వాక్యానుసారం చేయడమే అది మన విధానం. దేవుడు అలా బ్రతకాలని కోరుతున్నాడు. లౌక్యం అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ ఎండకు ఆ గొడుగు పడతారు. లౌక్యం అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ రోటికాడి పాట ఆ రోటికాడ పాడతారు. లౌక్యం అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ద్విమనస్కులు, భక్తి కొంచెం లోకం కొంచెం. మందిరంలో భక్తి కనిపిస్తారు, లోకంలోకి వెళ్తే మళ్ళీ లోకరీతిగా వ్యవహరిస్తుంటారు, లోకంతో పరుగులు తీస్తుంటారు, లోకాన్ని స్నేహిస్తుంటారు, లోక విధానాలను అనుసరిస్తుంటారు. లోకంలోని ట్రెండ్స్, మార్పులు వస్తున్న రకరకాల వాక్యానికి వేరైన మంచి మార్పును మనం తీసుకోకూడదని కాదు, తప్పకుండా మంచి మార్పులు దేవుడే ఇస్తుంటాడు. ఇర్మియా 33:3లో నన్ను అడుగుము, నువ్వు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతి నీకు దేవుడే కొత్త కొత్త శాస్త్రీయ విషయాలు బయలుపరుస్తుండగా టెక్నాలజీ అనేక మార్పులు వస్తున్నాయి. మనం మార్చుకోవద్దు, ఒకేలాగా ఉండాలని కాదు, మనం వాక్యానుసారం మారాలి. అది వాక్యానికి సరిపోలితే సరితూగితే మారాలి. లోకంలోని దుష్టుడు అపవాది తీసుకొచ్చే వాడు వక్రీకరించే విషయాల్లో మనం మారకూడదు. మళ్ళీ ఇక్కడ సరిగా అర్థం చేసుకోవాలి. కనుక మనం లోకము బాగా నాగరికంగా స్టడీస్ విషయంలో అంతా డెవలప్ అవుతుంటే మనం దాన్ని తీసుకోవద్దని కాదు. కనుక అవి ఏవైనా సరే మనం వాక్యానుసారంగా మనం ఉండాలి, వాక్యానుసారం నడుచుకోవాలి. కనుక లౌక్యం అనేది ఆత్మీయ విషయంలో అది దేవుడు ఎంతగానో ఇష్టపడని విషయం. చాలా చాకచక్యంగా అంటుంటారు. చాకచక్యంగా అంటే అది మంచి విషయంలో చురుకుగా చేయడం వేరు, ఏదో యుక్తిగా కుయుక్తిగా లౌక్యంగా అతి తెలివి అంటుంటారు కొందరు. అతి తెలివిగా పిల్లలు అంటుంటారు, ఓవర్ యాక్షన్ అంటుంటారు. ఓవర్ యాక్షన్ చేస్తూ వాళ్ళది వాళ్ళు మనం ఇక్కడ లైన్లో నిలబడితే కొందరు ఏం పట్టించుకోనట్టు వచ్చి మనల్ని దాటేసి ముందర పోయి నిలబడతారు. చూసారా? వాళ్ళకి లైన్ ఉందని తెలియదా? తెలుసా తెలియదా? తెలుసు, కానీ మనకాయ చూడరు, ఎవరికాయ చూడరు, పోయి ముందర నిలబడతారు. ఎవరు ఏమనుకుంటే తీసుకుంటారు, ఎవరు ఎంత అబ్బాయి అంటే వెనకపోతాడు. ఈ అతి తెలివులు, లౌక్యాలు సింపుల్ ఎగ్జాంపుల్. కనుక మనం యథార్థంగా మనం ఎలా ఉండాలి? ఆ మాట చూడండి, 12వ వచనం కొరింథీ. కనుక ఇది సింపుల్గా తీసుకోవద్దు, ఏముంది ఇందులో పాపం ఏముంది అనుకోవద్దు. లౌక్యం అనేది దేవుడు ఇష్టపడేది కాదు, వాక్యానుసారమైంది, యథార్థమైంది దేవుడు ఇష్టపడేది. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను గాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను. ఇక్కడ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ కాదు, ఇక్కడ చిన్న అక్షరాలతో ఆత్మ ఉంటే మన ఆత్మ, పెద్ద అక్షరాలతో ఉంటే దేవుని ఆత్మ. కనుక దేవుని వద్ద నుండి దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ లౌకికాత్మ కాదు. తిరిగి దేవుడు మనకు వరంగా ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు లౌకికంగా ప్రవర్తించేవాడు కాడు, లౌక్యంగా ఎంకరేజ్ చేసేవాడు కాడు. కనుక లౌక్యము అనేది సరైంది కాదు. మంచి చూద్దాం కొన్ని విషయాలు. మొదటిగా ద్వితీయోపదేశ కాండంలో ఈ లౌక్యం గురించి ఇలా రాయబడి ఉంది. లేవీ కాండం అది లేవీలకు యాజక ధర్మం చేసేవారికి అనుకుంటే, ఇప్పుడు నూతన నిబంధనలో మనమంతా కూడా ఎవరం? రాజులైన యాజక సమూహం. లేవీ కాండము 10వ అధ్యాయము 10వ వచనం. మీలో ప్రతిష్ఠింపబడిన దానిలో నుండి ఏం తీసేయాలంటమ్మా? లౌకికమైన దానిని, అపవిత్రమైన దానిలో నుండి
పవిత్రమైన దానిని వేరు చేయుడి, లౌక్యాన్ని వేరు చేయి. కనుక నెంబర్ 1 లౌక్యం అనే అంశంలో దేవుడు చెప్తుంది ఏంటంటే, లౌక్యాన్ని వేరు చేయి భక్తిలో నుండి. నన్ను నమ్మక ముందు ఎట్లా బ్రతికినావో ఏమో, అది వదిలేయక నన్ను నమ్మాక లౌక్యంగా ప్రవర్తించకు. పల్లెటూర్లలో ఒక సామెత ఉంటుంది, నక్క జిత్తులు అంటుంటారు. ఏంటి అంటే నక్క జిత్తులు. ఇంకో మాట కూడా వాడుతుంటారు, జిత్తుల మారి నక్క వాడు అంటుంటారు. ఆమె పెద్ద జిత్తుల మారిది, జిత్తుల మారి నక్క అంటే అవి మామూలు భాషలో వాడారు, వాళ్ళు లౌక్యంతో బ్రతికే వాళ్ళని అర్థం. కనుక భక్తిలో నుండి లౌక్యాన్ని వేరు చేయాలి. లేవీయులారా, ఆనాడు దేవుడు ఎంతో స్పష్టంగా తెలియజేశాడు. 8వ వచనాన్ని చదువుతా చూడండి, 10వ వచనం, లేవి 10:8. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని ఏం చేయాలి? వేరు చేయాలి, అంతే. కనుక లౌక్యాన్ని వేరు చేయాలి అని దేవుని వాక్యం చెప్తుంటే, మనకు భక్తిగా కొంచెం కావాలి, మళ్ళీ లోకరీతి కొంచెం కావాలి, ఎటుబడి మనకు లాభం రావాలి. యథార్థంగా పోతే లాభం రాదనుకుంటే, ఓటమి వస్తుంది అనుకుంటే, లౌక్యంగా పోయన్నా గెలవాలి అనేదే ఎక్కువగా క్రైస్తవ్యంలో కూడా చాలా మందిలో మనం చూస్తాం. కనుక భక్తే మరలా ఉద్యోగం దగ్గర, చదువుల దగ్గర, బంధువుల దగ్గర, భూముల దగ్గర, ఆస్తుల దగ్గర, ఏమండి శుభకార్యాల దగ్గర మనం ఏం చూస్తుంటాం చాలా వరకు. కనుక వేరు చేయమని దేవుడు చెప్తున్నాడు లౌక్యాన్ని. లౌక్యం వద్దు. కొరింథీ రాసిన 2వ పత్రికలో ఎంత బాగుంది చూడండి, ఇది ఇక్కడ లేవి 10:10 గుర్తుపెట్టుకో, 10:10 ఈజీ గుర్తుంటుంది కదా. లేవి 10:10, మీరు ప్రతిష్ఠింపబడిన దానిలో నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దానిలో నుండి పవిత్రమైన దానిని ఏం చేయాలమ్మా? వేరు చేయాలంట. మరి వేరు చేసినావా? మనం ప్రతిష్ఠించబడ్డాం కదా, సత్యమందు వారిని ప్రతిష్ఠించుచున్నాను అన్నాడు కదా ప్రభు యోహాను 17వ అధ్యాయంలో. మనం సత్యమందు ప్రతిష్ఠించబడ్డ వాళ్ళం కదా, ప్రభుని విశ్వసించి రక్షించబడి. మరి ప్రతిష్ఠించబడిన మనలో ఇంకా లౌక్యం అట్నే ఉందా? ఇంకా అనుసరిస్తున్నామా? అప్పుడప్పుడా, ఎప్పుడా, కొంతనా, కొంచెం ఎక్కువనా? అసలు లౌక్యం అనేది వేరు చేసి పడేయమంటున్నాడు దేవుడు. కనుక వాక్యానుసారం మనకు సలహాలు ఇస్తే ఎంతమందికి నచ్చుతాయి చెప్పండి? ఎంతమంది నచ్చుతాయి? ఇప్పుడు వాక్యం కట్నం తీసుకోవద్దు అంటుంది. కట్నం తీసుకోవద్దని చెప్తే ఎంతమంది నచ్చుతాయి? ఒకరికి 5 కొడుకులు అనుకో, కట్నం తీసుకోవద్దంటే నచ్చుతుంది వాళ్ళకు? నచ్చుతుంది? నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉండే, ఇక్కడ కాదులేండి, నిజంగానే ఇక్కడ కాదు, ఆమెకు 3 కొడుకులు, ఆంధ్రాలేండి వాళ్ళు. మళ్ళీ 3 కొడుకులు అంటే ఇక్కడ కాదని మాదే చెప్తారు అనుకునేరు, ఆంధ్ర వాళ్ళది. ఆ అక్క ఏమన్నదంటే, వాళ్ళ కొడుకులు పెద్ద అయ్యేసరికి వాళ్ళు నా చేతుల్లో పడ్డారు. వీళ్ళు ఈ కుటుంబం అంటే దేవుని చేతుల్లో పడ్డారు. సేవకునిగా నాకు దేవుడు అప్పగించాడు బాధ్యత. హైదరాబాద్ అన్నానా? ఇట్నే అంటా నేను. ఆ అక్క ఏమన్నదంటే ఆఖరికి మా కాడికి వస్తే కట్నం వద్దనే కాడికి వచ్చింది అని బాధపడుతుందంట. నేను కట్నం తీసుకోవద్దని నేను గట్టిగా చెప్తున్నా చర్చిలో. ఇక మా కాడికి వస్తే కట్నం 3 కొడుకులు ఆమెకు. నేను చూసారా? మరి నాకు తెలియకుండా ఏమైనా అయినాయా కాలేదా దేవునికి తెలవాలి, కానీ నా ముందైతే తీసుకోలేదు.
కనుక కొందరేముంది, కొందరు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి కొందరు సేవకులే, పాస్టర్లే కట్నం మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు. మంచిగా కూర్చోబెట్టి, ఏమనుకుంటున్నారు పిల్లగాడు ఇవాళ కానిస్టేబుల్ అనుకుంటారా, 5 ఏళ్ళు అయితే హెడ్ కానిస్టేబుల్ అవుతాడు, 10 అయితే ఏఎస్ఐ అవుతాడు, 15 ఏళ్ళకు ఎస్ఐ అవుతాడు, 20 ఏళ్ళకు సిఐ అవుతాడు. చూసావు ఎట చేస్తున్నాడేనా, కాబట్టి ఎంత ఇస్తారు వైరి. మరి ఏదైనా సరిగా చేయక ఊస్ట్ అవుతాడో ఎవరికి తెలుసు, ఉన్న ఉద్యోగం పోద్దేమో. కనుక ఇంకొందరు సేవకులు కట్నాలు ఇప్పించి అందులో దశమ భాగం అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారంట. లౌక్యం సేవకుంది, అలాంటి సేవకుందైనా లౌక్యమే. కట్నం వద్దు, వాక్యం కట్నం తీసుకోవద్దు అంటుంది, పొరుగువాంది ఆశించొద్దు అంటుంది అని చెప్పే వారి దగ్గరికి ఎంతమంది వస్తారు చెప్పండి? వాళ్ళ సలహా తీసుకోవడానికి రారు. కనుక వేరే పర్వాలేదు అనే వాళ్ళ దగ్గర సలహా తీసుకొని వాళ్ళతో అన్ని జరిగించి, అన్నీ జరిగాక ఆఖరికి వచ్చి ఉన్నట్టుగా వాక్యానుసారం బ్రతకండి అనే వాళ్ళ దగ్గరకు వచ్చి ఏదో రకంగా మరలా ఒప్పించి ఏమి లేదన్నట్లుగా చేసి పెళ్ళిళ్ళు చేస్తున్న వారు బోలెడు మంది ఉన్నారు. కనుక నీకు నచ్చని నచ్చకపోని వాక్యం చెప్తుంది అదే. నువ్వు దానికి ఏదో కారణాలు చెప్పి అది చెప్పి ఇది చెప్పి, అమ్మాయికే కదా, వాళ్ళు బతికితానికే కదా, వీళ్ళు బతికితానికే కదా, నీ బిడ్డే బండి మీద తిరుగుద్ది కదా, నీ బిడ్డే కార్లలో తిరుగుద్ది కదా, బంగారం నీ బిడ్డ మీద నేస్తున్నావు కదా, ఆపద సాపదకు అక్కర, ఇవన్నీ లౌక్యం. దేవుని దృష్టిలో ఇవన్నీ ఏంటి అమ్మా? లౌక్యం. కనుక ఒకవేళ ప్రేమతో వాళ్ళు ఏదన్నా చేసుకొని తప్పేం లేదు. నా బిడ్డకు నేను ఇచ్చుకుంటానని వాళ్ళ శక్తి కొలది వాళ్ళు ఏదన్నా గిఫ్ట్గా బహుమానంగా ఇస్తే ఎంతన్నా తీసుకో, తప్పులేదు. కానీ వాళ్ళను బాధించి వాళ్ళకు బేరాలు చేసినట్టు చేసి రకరకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టి, పెళ్ళైన తర్వాత రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అత్త మామను మొత్తం వాళ్ళదంతా ఖాళీ చేసి వాళ్ళని పేదరికంలోకి అప్పుల్లోకి నెట్టేస్తున్న క్రైస్తవ అల్లుళ్ళు ఎంతమంది లేరు? క్రైస్తవుల్లో ఎంతమంది లేరండి? ఉన్నారా లేరా? ఒక్క ఎగ్జాంపుల్ అన్నట్టు ఇది. ఇలాంటివి ఎన్ని లేవు ఇంకా లౌక్యంగా ప్రవర్తించేవి. లోకరీతిగా దేవుడేం ప్రత్యేకపరచుకో అంటున్నాడు. దేవుడు పోషించడా? దేవుడు ఇవ్వడా? దేవుడు నీ కుటుంబానికి చాలినవాడు కాదా? తీసుకునే 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు ఎంతకాలం ఉంటాయి? ఒకవేళ అలా తీసుకోవడం వల్ల దేవుడు పట్టించుకోకుంటే నువ్వేం కావాలి? కనుక వేరు చేయి అంటున్నాడు. ఒక ఎగ్జాంపుల్ ఇది. చాలామంది ఈ విషయాల్లో ఎలా ఉన్నారో దేవుని తెలుసు కదా. ఈ ఎగ్జాంపుల్ చాలిక చాలామంది లౌక్యం పాటిస్తున్నారు అనడానికి. ఈ ఎగ్జాంపుల్ చాలు. ఆచారాలు కూడా, అన్ని ఆచారాల్లో కూడా ఎన్ని రకాలు ఏవో చెప్తారు. దానికి అసలు విషయం వేరే ఉంటుంది. చెప్పే ముచ్చట్లు విషయాలు వేరే ఉంటాయి. అరుగులు గులగొడతారు, చెట్లు గులగొడతారు, ట్యాంకులు గులగొడతారు, రూములు గులగొడతారు, నీళ్ళ ట్యాంక్ ఒక్కనే కడతారు, ఆడ ఇరుక్కున్న ఆనే కడతారు. ఉదాహరణ చెప్తున్నా. వాస్తులు అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. ఇవన్నీ లోకరీతి కాదా? కనుక ఒక ఆయన వాస్తు బైబిల్ చెప్పట్లేదు అలా చేయొద్దంటే, అరే బైబిల్లోనే ఉంది ఆస్తి అంటున్నాడు ఆయన. బైబిల్లో ఏడుందంటే ప్రత్యక్ష గుడారం కట్టడానికి దేవుడు లెక్కలు చెప్పలేదా అంటున్నాడు. చూసారు, లౌక్యం. వాక్యాన్ని కూడా వక్రీకరిస్తారు. అది వాస్తు కాదు. వాస్తు అనేది గ్రహాలను శాంతిపరచడం. వాస్తులోని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గ్రహాలను శాంతిపరచడం. అందుకోసం ఒక చోట ఒకటి శాంతింపజేయడానికని అలా చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే మా గ్రహాల మనకు శాంతినిచ్చేది దేవుడా? ఎవరమ్మా? మరి అట్లా వేరే కొందరు ఆచారాలు, కొందరి నమ్మకాలు అలా ఏమని ఉంటే అది వాళ్ళది. మనం బైబిల్ దేవుణ్ణి, సత్యదేవుణ్ణి విశ్వసించిన నీవు వాక్యానుసారం బ్రతకాలి కదా.
కనుక గ్రహాలన్నీ కూడా మన కోసం పంచి ఇచ్చాడు దేవుడు అని వాక్యంలో ఉంది కదా, మన మేలు కోసం. కాబట్టి వేరు చేయాలి. కొరింథీ 2వ పత్రిక. లౌక్యంగా ఉంటున్నారా లేదా అనడానికి కొంతసేపు ఇవి మాటలు చెప్పాను. కనుక చాలామంది లేక కొందరు లౌక్యంగా ప్రవర్తించడం మనం చూస్తూనే ఉంటాం. కనుక అది దేవుడు మెచ్చేది కాదు. కొరింథీ రాసిన 2వ పత్రికలోనే 2వ పత్రికలో 6వ అధ్యాయం 17వ వచనం, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఎవరి మధ్యలో ఉండి? 15, క్రీస్తులకు బెలియాలతో ఏం సంబంధం? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? మనం జీవగల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై చిందును, వారు నా ప్రజలై అందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్తున్నాడు. కనుక బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. రోమాపత్రికలో కూడా మనం చూస్తే కనుక దేవుడు ఎంతో స్పష్టంగా ప్రత్యేకంగా ఉండమని చెప్తున్నాడు, లౌక్యంగా ప్రవర్తించొద్దని చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం 2వ వచనం కూడా చూడవచ్చు. మీరు వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి. ఒకప్పుడు వారిలో ఉన్నారు, ఒకప్పుడు మీరు కూడా లౌక్యంగా ప్రవర్తించారు, ఒకప్పుడు మీరు కూడా కుయుక్తిగా ప్రవర్తించి ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారుగా ఉండుటకు ఏమయ్యారు? మీరు ఏముందన్నమాట? పిలువబడి ఉన్నారు. కనుక దేవుని ప్రజలుగా బ్రతకడానికి పిలువబడ్డాం. మనం యేసుక్రీస్తు వారిగా ఉండడానికి పిలువబడ్డాం. అంటే వాక్యపు వారిగా ఉండడానికి పిలువబడ్డాం. దేవుని వాక్యపు వారిగా ఉండడానికి పిలువబడ్డాం, లౌక్యంగా ఉండడానికి కాదు. లౌక్యపు మాటలు, లౌక్యపు సలహాలు, లౌక్యపు సహాయాలు తీపిగా అనిపించవచ్చు, కానీ అది వాక్యానికి విరుద్ధం. కొంచెం అడావుడిగా, సందడిగా, ఓహో ఆహా భలే చేశారు అన్నట్టుగా అనిపించవచ్చు. ఫంక్షన్లు కానీ ఇంకేమైనా కానీ ఏ పనులు కానీ లౌక్యంగా చేసేవి లోకరీతిగా చాలా ఎంజాయబుల్గా అనిపిస్తుంటాయి. ఓసారి ఒకరు పెళ్లి లెక్కనే లేదు అంటున్నారు. వాక్యానుసారం చేస్తే ఎట్టుందంట? పెళ్లి లెక్కనే లేదంట. ఆ పెళ్ళికి ముందు జరిగేవి ఉంటాయిగా, పెళ్లి లెక్కనే లేదు. లౌక్యంగా చేస్తే సూపర్ అనిపిస్తాయి. కానీ మనం అందులో నుంచి ఏమయ్యామమ్మా? పిలువబడ్డాం. మర్చిపోద్దు. అక్కడ దేవుడు గమనిస్తాడు మనల్ని, తెలుసా? అక్కడ ఏం చేస్తుందో చూద్దాం నా బిడ్డ అని చూస్తుంటాడు. నా కోసం నిలబడుతుందా? లోకంలో కలిసిపోద్దా? నా కోసం నిలబడుతుందా? లోకాచారాలతో కలిసిపోద్దా? నా కోసం నిలబడుతుందా? వెకిలి చేష్టల్లో కలిసిపోద్దా? చూస్తాడు దేవుడు. కనుక ఏమనుందమ్మా? మీరు వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. 2వ వచనం, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయునది. చూసారా? పరిశుద్ధులుగా ఉండడానికి మనము క్రీస్తు వారుగా ఉండుటకు. అది అందు వాక్యము ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండిన, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం కృపాసత్య సంపూర్ణ మన మధ్య నివసించింది. కనుక వాక్యపు వారిగా ఉండుటకు పిలువబడ్డాం. ఈ మాట మనసులో బాగా పెట్టుకోండి. వాక్యపు వారుగా రాసుకున్న మంచిది మాట. వాక్యపు వారుగా ఉండుటకు పిలువబడ్డాం. వాక్యం అంటే క్రీస్తే. క్రీస్తు వారిగా ఉంటకు పిలువబడ్డాం. వాక్యం వారుగా ఉంటకు పిలువబడ్డాం. మన ప్రమాణం దేవుని వాక్యమే. మన స్టాండర్డ్స్ దేవుని వాక్యమే.
అలా వాక్యానుసారం బ్రతికినప్పుడే దేవుడు ఆనందించే భక్తి జీవితం మనం జీవిస్తున్నట్లు. ఆంధ్రాలో ఒక అక్క హైదరాబాద్లో ఉండి వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్నారు. అక్కడ ఒంగోలు జిల్లా జరుగుమల్లి అనే ఊరు దగ్గర ప్రభుదాస్ బ్రదర్ వాళ్ళదేమో జరుగుమల్లి. ఏం మల్లి? జరుగుమల్లి కాదు, జరుగుమల్లి. ఆ పక్కనే ఆ రూతక్క అని ఉంటుంది, వాళ్ళది చింతలపాలెం. ఏం పాలెం? చింతలపాలెం. ఆడ ఇల్లు కట్టుకుంటున్నారు. సొంతూరు అని ఇల్లు కట్టుకుంటారు. హైదరాబాద్లో ఉంటున్నారు, ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఉన్నారు. అప్పుడప్పుడు పోయేస్తారు. ఇల్లు కట్టుకుంటుంటే అక్కడ బేస్మెంట్ పునాది తీసేటప్పుడు అక్కడ సేవకుడు తీసే ముందు పోయి, అమ్మ ఆపండి అని, లేక తీసే ముందు ఇంతమంది చెప్పాను అనుకుంటా, నవధాన్యాలు తీసుకురాపు అంటుండంట. ఎవరు? పాస్టర్ గారు. ఏం ధాన్యాలు? నవధాన్యాలు. మనవాళ్ళు కూడా పెళ్ళిలో ఇట్లా పట్టుకొస్తుంటారుగా, ఏంటియో తెస్తుంటారు. అవసరమైన బట్టలు అవి తెసి తప్పేం లేదు. వాక్యానికి వేరేనే చేయొద్దు, అదే ఒకటే మాట చెప్పేది. ఎవరిని విమర్శిస్తలేం మనం. క్రీస్తు వారుగా ఉంటకు పిలువబడ్డాం మనం. ఆక్క ఏమన్నదంటే, అంతో ఇంత వాక్యం విన్నది కనుక హైదరాబాద్లో, బైబిల్లో ఏమన్నా ఉంటే చెప్పు తీసుకొస్తానదా. భలే జవాబు చెప్పింది. చదువురాని మోటామే కానీ తెలివి కలది బాగా. తిరిగి వాక్యం కూడా బాగా వింటుంది, అర్థం చేసుకుంటుంది, 10 మంది చెప్తుంది. మళ్ళా వాక్యంలో ఏముంటే చెప్పండి పాస్టర్ గారు, ఇప్పుడే పోయి తీసుకొస్తా. సప్పుడు చేయలేదంటే, సౌండ్ లేదు పాస్టర్ గారికి. ఎక్కడ చూపిస్తాడు బైబిల్లో నవధాన్యాలు తెప్పు అని? కనుక లౌక్యం, లోక విధానాలు ఏదో హడావుడి చేసినట్టు కనిపిస్తాయి, కానీ అది ఆత్మీయత కాదు. ఏదో ఎంజాయ్మెంట్గా సంబరంగా అనిపిస్తాయి అవి, కానీ ఆత్మీయత కాదు. అసలైన ఆధ్యాత్మిక సంబరం వాక్యంలోనే ఉంటుంది. ఇది మొదటిది. రెండవది, కొరింథీ మొదటి పత్రిక 2:12 రండి ఒకసారి. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం, అదే మనం చదివిందే. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై లౌకికాత్మకు కాక దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మను పొందాం. రెండవది, దేవుడు దయచేసినది తెలుసుకొనాలి. వేరుగా ఉండాలి లౌక్యానికి. రెండవది, దేవుడు దయచేసి తెలుసుకోవాలంటే లౌక్యం ఉండకూడదు. లౌక్యంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించే విషయాలు మనం తెలుసుకోలేము. ఆ సందర్భాల్లో ఉన్న విషయాలే మనం చూస్తున్నాం. అక్కడ లేవి 10:10 ఏముంది? ప్రత్యేకంగా ఉండండి. ఇక్కడేముంది? వేరుపడి ఉంది. ప్రత్యేకంగా ఉండండి, వేరుపడి. ఇక్కడ దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను నువ్వు అనుసరిస్తే దేవుని వలన మనం పొందబోయే ఎన్నో పోగొట్టుకుంటాం తెలుసుకోక. తెలుసా? అంటే దేవుడు ఇన్వాల్వ్ గాడుక ఆ విషయాల్లో. ఎంత ప్రమాదం! కొరింథీ మొదటి పత్రికలోనే 2వ అధ్యాయంలోనే 9వ వచనంలో మనం చూస్తే, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదని రాయబడినది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుడు మనం అడిగి ఊహించని, దేవునిలో లేని వానికి అర్థమే కాదు, దేవునిలో ఉన్న మనకు దేవుడే అర్థం చేస్తున్నాడు అని ఇక్కడ భావం. నువ్వు లౌక్యంగా ప్రవర్తిస్తే అర్థం చేయడు నీకు.
లౌక్యంగా ప్రవర్తిస్తుంటే, దేవుని ఆ విధానంలో బ్రతకక ఇష్టానుసారం బ్రతుకుంటే ఏం చేస్తుంటాడు దేవుడు? పరిశుద్ధాత్ముడు మనలో అమ్మా దుఃఖపడుతుంటాడు. దుఃఖపడేవాడు ఏం హెల్ప్ చేస్తాడు నీకు? ఇంకా నువ్వు అడుగుతానే లేవుగా అసలు. నువ్వు కొంచెం వాక్యం తెలిసిన వాళ్ళ దగ్గర సలహానే తీసుకోవు. నువ్వు వాక్యం దగ్గర వెతకవు ఈ విషయంలో దేవుడు ఏమంటున్నాడని ఎక్కువ. నీకు లౌక్యంగా లాభకరంగా అనిపించే సలహాలే ఇష్టం. అప్పుడు దేవుడేం సలహా ఇస్తాడు? ఇంకా నీకు దేవుడేం తెలియజేస్తాడు? మర్మాలు, లోతులు. కనుక లౌక్యంగా ప్రవర్తిస్తే దేవుని సహాయం పోగొట్టుకుంటాం. దేవుడు మనకు ప్రత్యక్షతను ఎంతో ఇవ్వాలని చూస్తుంటాడు, అది పొందకుండా పోగొట్టుకుంటాం. కనుక ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. కనుక కొలసి పత్రికలో మనం బాగా తెలిసిన మాట అది. సంపూర్ణ గ్రహింపు యొక్క కొలసి 2వ అధ్యాయం 3:1-4 వచనాలను రాసుకోండి. మీరు సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలవారై, ఎన్నోసార్లు చదువుతాం మనం ఇది, నేను బాగా జ్ఞాపకం చేస్తుంటుంది. ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం గలవారై, దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవారై, మీ హృదయములలో ఆదరణ. మీకు ఆదరణ కావాలంటే దేవుడు బాగా అర్థం కావాలి. కనుక దేవుడు అర్థం కాకుంటే ఆదరణ కూడా దొరకదు సుమా. లౌక్యంగా ప్రవర్తిస్తూ బ్రతికితే ఈ అనుభవంలోకి రాలేం. ఏ అనుభవం? సంపూర్ణ గ్రహింపు యొక్క అనుభవంలోకి రాలేం. క్రీస్తును స్పష్టంగా తెలుసుకోలేం. ప్రేమయందు అతుకబడలేం ఎక్కువ. కనుక అంశం ఈరోజు లౌక్యం అనేది అంశం. కనుక లౌక్యం కాదు, మనకు కావాల్సింది ఏంటిది? వాక్యం. క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డాం, వాక్యపు వారుగా ఉండుటకు పిలువబడ్డాం. లౌక్యం కాదు, వాక్యం మనకు ప్రధానం. వాక్యమే మనకు ఆధారం, వాక్యాన్నే మనం అనుసరించాలి. కనుక రెండవది మనం ఇక్కడ చూస్తే, లౌక్యంగా మనం బ్రతికితే దేవుడు ఆయన లోతైన విషయాలను మనకు అనుగ్రహించడు. సంపూర్ణ గ్రహింపు సకలైశ్వర్యంలోకి రాలేమో. మన హృదయంలో ఆదరణ కలిగి ఉండము, ఆందోళనతో ఉంటాము. ఇది రెండవది. మూడవది మనం చూస్తే ఇంకొక మాట చూడండి, యోహాను సువార్తలో, ఇందులోనే ఈ రెండవ దాంట్లో ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13-14 వచనాలు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను. కనుక మీరు నన్ను మహిమ పరచుదు. కనుక సత్యస్వరూపి అయిన ఆత్మ సర్వసత్యంలోకి, ఇంకా ప్రభులోకి ఎక్కువగా మనల్ని, ఆయన సత్యాన్ని గ్రహించాం, సత్యమందు ప్రతిష్ఠించబడ్డాం. సర్వసత్యం అంటే ఇంకా సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యంలోనికి ఇంకా మనం రావాలంటే మనం లౌక్యాన్ని పాటించొద్దు. దేవుడు సగం, లోకం సగంలాగా బ్రతకొద్దు. కుయుక్తిగా జీవించు. మాయోపాయాలు అంటుంటారే లోకంలో, తప్పుడు ఉపాయాలు మనం చేయకూడదు. కనుక ఇది మనం గమనించాలి. ఇప్పుడు మూడవ దానికి రండి. ఇప్పుడు కొరింథీ 2వ పత్రికలో మనము ఒక 4 విషయాలు చూస్తాం. అక్కడే అవి చూసి ప్రార్థన చేసుకుందాం. మన అంశము ఏంటి చెప్పండి? లౌక్యం. మూలవాక్యం ఏంటి? కొరింథీ 1వ పత్రిక 2వ అధ్యాయం 12. కొరింథీ పత్రిక ధ్యానాలు ఇవి. బైబిల్ స్టడీ కొరింథీ పత్రిక మీద చేస్తున్నాం కనుక లైవ్లో వినే వాళ్ళకు కూడా గ్రహింపు కోసం చెప్తాం. కొరింథీ పత్రిక ధ్యానాల్లో కొరింథీ 2వ పత్రిక, కొరింథీ 1వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. కనుక తీసారు అది.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యంతోను దేవుని కృపను అనుసరించి లోకములో నడుచుకొంటి మరియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటి మరియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చున్నది. ఈ వచనంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు ప్రస్తావించారు పౌలు. అందులో మొదటిది ఏంటంటే, మనం చూస్తున్న వాటిలో మూడవది పరిశుద్ధత. ఆ మాట రాసుకోండి. కనుక లౌక్యంగా ప్రవర్తించొద్దు, మనం పరిశుద్ధంగా ప్రవర్తించాలి. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ, లౌక్యం కాదు మాది, దేవుడు అనుగ్రహించే పరిశుద్ధత జీవితం మాది. పౌలు అంటున్నాడు. కనుక మన పరిశుద్ధతకు భిన్నమైన విధానాలు కప్పుకోవడానికి, కవరింగ్ చేయడానికి మనం లౌక్యంగా వ్యవహరించొద్దు. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి, దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. కానీ మనము సమర్థించుకోవడానికి లౌక్యంగా మాట్లాడొద్దు, లౌక్యంగా చేయొద్దు. కనుక పరిశుద్ధతతో జీవించాలి. లౌక్యం పరిశుద్ధత మీద కూడా దాడి చేస్తుంది. లౌక్యంగా ప్రవర్తించేవారు పరిశుద్ధత నుండి కూడా వైదొలుగుతారు. దేవుడు పరిశుద్ధపరిచాడు, స్థానములో పరిశుద్ధత మనకిచ్చాడు. కనుక స్థితిలో మనం అనుదిన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోవాలి దేవుని సహాయంతో. పరిశుద్ధతను ఏం చేయాలమ్మా? కాపాడుకోవాలి. కనుక కీర్తనలు 93:5 రాసుకోండి, కొన్ని మాటలు, వచనాలు. 93:5లో ఎనటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అని ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను, ఏలైనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించుతురో. ఏంది అప్పగిస్తురో అంటున్నాడు అంటే, ఒకప్పుడు అక్రమం చేయుటకు, అపవిత్రతకు, అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతురో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. మన అవయవాలు కూడా పరిశుద్ధంగా నీతికి దాసులుగా ఉండేలా అప్పగించుకోవాలి. లౌక్యం పరిశుద్ధత ప్రాధాన్యతను తగ్గిస్తుంది. ఏముందిలే, ఎంతమంది చేస్తలేరులే, ఎవరు చేయలేదులే, దావీదు లాంటి వాడేలే. కనుక రాజీ ధోరణిని పెంచుతుంది. కనుక లౌక్యంగా, లేక ఇలా చెప్పుకోవచ్చు, లౌక్యంగా పరిశుద్ధతను వీడకు. లౌక్యంగా వ్యవహరించి రాజీ పడకు. లౌక్యంగా వ్యవహరించి తప్పు దిద్దుకోక దాన్ని సమర్థించుకోకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. ఆ మాట రాసుకోండి అమ్మ. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. మనం దేవుడు పరిశుద్ధపరిచాడు, దాన్ని సంపూర్తి చేసుకోవాలి. యేసుప్రభు రక్తం మనం పరిశుద్ధపరిచింది, దాన్ని సంపూర్తి చేసుకోవాలి పరిశుద్ధాత్మని సహాయంతో. అనుదినము మన పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఏదన్నా చిన్న అటు ఇటు ఏదైనా పొరపాటైన వెంటనే ప్రభు రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ, ఆ పరిశుద్ధతలో కాపాడుకుంటూ, పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ మనం సాగిపోవాలని వాక్యం చెప్తుంది.
ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మను కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. తెస్సలోనికైయుల మొదటి పత్రిక 3:12 అనింద్యముగా ఉండాలని ఉంటుంది పరిశుద్ధత విషయంలో. తెస్సలోనిక పత్రిక 3:12 అనింద్యముగా ఉండాలని ఉంటుంది. తెస్సలోనిక మొదటి పత్రిక 4:15 మనం పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తం అని ఉంది. తెస్సలోనిక మొదటి పత్రిక 4:5 దేవుని చిత్తం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం, ఇది బాగా మనకు తెలుసు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాలు మనం చూస్తే సమస్త ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. సమస్త ప్రవర్తన పరిశుద్ధులుగా ఉండాలి. కనుక మనం పరీక్ష చేసుకోవాలి, మరి మనం ఎలాగున్నాం అనేది. కొరింథీ రాసిన 2వ పత్రికలో మనం చూసాం కదా, మొదటి అధ్యాయం 12వ వచనం మనం చదివాం. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనో. లౌకిక జ్ఞానము కాదు, పరిశుద్ధత. లౌకిక జ్ఞానం కాదు, ఏంటిదమ్మా? పరిశుద్ధత. పరిశుద్ధత. ఒక ఆయన బాగా పేరు వచ్చిన ఆయన ఉన్నాడు. ఆయన అంటే క్రైస్తవ్యాలు బాగా పేరు సంపాదించుకున్న ఆయన పొరపాట్లు పడిపోయాడు. ఆయన పడిపోయి మరలా ఆయన సమర్థించుకుంటూ తిరుగుతుంటాడు. ఆయన భార్య ఉండగా తనకు పరిచర్య చేయడానికి ఒక సేవకుడు ఆయన కూతురును ఆయనకు పరిచర్య చేయడానికి ఇస్తే ఆమెతో తప్పుడు సంబంధం పెట్టుకొని భార్యను వదిలిపెట్టి ఆమెను చేసుకొని తిరిగి అది సరికాదని చెప్పిన వాళ్ళకు దూరమై ఇప్పుడు ఆమె కూడా లేదంట. మళ్ళీ ఇప్పుడు ఇంకో స్టోరీ అంట చెప్తున్నా. ఇప్పుడు ఆయన టీవీల్లో వాటిల్లో వీటిలో డిబేట్లు అవి ఇవి చాలా చేస్తుంటాడు. ఆయన ఈ విషయాలు ఎవరైనా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ సరికాదు కదా అని ఎత్తితే సమర్థించుకుంటుంటాడు. ఆయన నాదేం తప్పు లేదు, వాళ్ళే నా ఎంట పడ్డారు అంటున్నాడు. ఇంకో తిరుగుంది కానీ అది చెప్పలేనుగా, ఆయన పేరు బయటపడుతుంది. వాళ్ళే నాలోలు, నేను వాళ్ళ లోలుని గాను, వాళ్ళే నాలోలు. సిగ్గుండాలేమన్నా, ఇలాంటి వాళ్ళు. ఎంత జ్ఞానం ఉంటే అంత నీకు, అంత జ్ఞానం ఉండి నువ్వు అట్లా చేస్తున్నావంటే ఇంకెక్కువ సిగ్గు ఉండాలి నీకు. లౌక్యం. దావీదు లేడా, దావీదు చేయలేదా అని ఎత్తాడు ఆయన అంటుంటారు కొందరు, సమర్థించుకుంటారు. ఇక దేవుడే బయలుపరిచాడు అనేవాళ్ళు కూడా ఉంటారు. ఒక ఊర్లో భావం తీసుకొని వెళ్ళిపోయింది క్రైస్తవ కుటుంబం. ఉత్తరం ఏదో రాసిపెట్టింది ఏంటంటే దేవుడు బయలుపరిచిండు అంటాం. సిగ్గుందేమన్నా? లౌక్యం పోయింది, మళ్ళీ దేవుడు బయలుపరిచిండు అంట. అందుకు ఆ మాట వాడాను నేను. సిగ్గు అనేది బైబిల్లో అన్న మాటే. మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను అన్నాడు పౌలు. ఎంత విచారం అండి. తప్పు చేసుకుంటే మళ్ళీ వాక్యాన్ని వక్రీకరించడం. సందర్భం చెప్తున్నా. పౌలు ఏమంటున్నాడు? లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను. దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను. నాకు తెలుసు ఒక హతసాక్షి భార్య, ఇప్పుడు ఆమె ఎలాగుందో కూడా నాకు తెలుసు. లౌక్యం. ఆమె ఎంతోమంది హతసాక్షి భార్య అని మీటింగ్లకు వాటికి వీటికి పిలిచేవాళ్ళు. నేను బాగా ఎరుగుతున్నా ఆమె అలా అయిపోద్ది అనుకోలేదు నేను. తర్వాత ఆమె గురించి తెలిస్తే ఆమె అలా అయిపోయిందని చాలా బాధపడ్డాం. చాలామందిని పెద్దవాళ్ళు కూడా బాధపడ్డారు. కనుక లౌక్యం వద్దు, పరిశుద్ధతను కాపాడుకో. పరిశుద్ధతను ఏం చేసుకో? సంపూర్తి
చేసుకో. పరిశుద్ధతను సంపూర్తి చేసుకో. 4వది మనం చూస్తే లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ ఏందమ్మా నిష్కాపట్యముతోను. రాసుకోండి 4. నిష్కాపట్యం, కపటం ఉండొద్దు మనకు. ఈ లౌక్యాలన్నీ కపటంతోనే ఎక్కువ ఉంటాయి. కపటం మిళితమై ఉంటుంది చాలా చోట్ల. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే యథార్థతతో బ్రతకాలి. లౌక్యం వద్దు, యథార్థతే మనకు ముద్దు, మేలు, దీవెనకరం. నిష్కాపట్యం. పౌలు అంటాడుగా కొరింథీలో, కపట సహోదరుల వలన ఆపదలలోనూ కపటం వద్దు. సహోదరులు అంటే ఎవరాళ్ళు? నమ్మిన వాళ్ళు. కనుక నిష్కాపట్యంగా మనము బ్రతకాలి. చూడండి యోబు గ్రంథం తీయండి ఒకసారి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం తీయండి, చదవండి ఒకరు. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు చెడుతనమును విసర్జించినవాడు. యోబు 2:3 చదివారా? భూమి మీద అతని వంటి వాడు ఎవరునూ లేరు. కనుక యోబు సంగతి నువ్వు ఆలోచించావా? 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడేనండి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఆ భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. అయిపోయింది ఆ వచనం. అది చదవాలి మరి. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా. నిష్కారణంగా నీ వల్ల నువ్వు సవాలు చేయడం వల్ల, ఒక విధంగా నీవు ఒక పోటీ వాతావరణాన్ని తీసుకురావడం వల్ల, నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినావు. దేవుడు అంటున్న మాట ఇది. యోబును నిష్కారణంగా పాడు చేయడానికి దేవుణ్ణి సైతాను ప్రేరేపించాడంట. అంటే ఒక పోటీ వాతావరణం తెచ్చాడు. ఏం భక్తుడు, అన్ని బాగున్నాయి కాబట్టి బాగున్నాడు. ఆస్తి తీసేయి, పిల్లల్ని తీసేయి, ఆరోగ్యం తీసేయి, ఏమవుతాడు? ఆయన పూజిస్తాడా నిన్ను? లేదు, నా బిడ్డ ఏం లేకుండా నా కొరకు బతుకుతాడు. అట్లొచ్చింది పరిస్థితి. అప్పుడు సరేపో, చేయిపో, ప్రాణం జోలికి పోగానే ఏం చేస్తాం, చేయిపో. చేసిండు. అప్పుడు ఆస్తి అంతా పోయింది, పిల్లలు చనిపోయారు 10 మంది, అనారోగ్యం. అప్పుడు దేవుడు అంటున్నమాట, నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకనను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. అందుకే యోబు 2 ఆశీర్వదించబడ్డాడు. ఊరికనే దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరం 3 ఆశీర్వదించబోతున్నాడు, 7 ఆత్మనియబోతున్నాడు. భలే అనేస్తుంటారు కొందరు. మరి అలా పొందుకునే బతుకుందా అక్కడ అందరికీ? 2 ఆశీర్వదించబడబోతున్నారు అంటాడు ఈ సంవత్సరం వచ్చి మీటింగ్స్కు. వచ్చే సంవత్సరం కూడా అదే 2. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని 2. పోయిన సంవత్సరం ఏమైంది? కాలే 2. ఎన్నెళ్ళు చెప్తావు ఈ 2? ఒకవేళ నిజంగా 2 కావాలంటే యథార్థంగా బతకమని చెప్పు. ఊరికైనా నువ్వు అనగానే కాదాడా, అసలు నువ్వే ఉన్నావు లేదు యథార్థంగా. దేవుడు నీకు చెప్పాడో లేదో చెప్పమని, 2 దీవించబోతానని చెప్పు అన్నాడా? ఊరికనే వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి అంటున్నావా?
కనుక మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే యథార్థత, దేవుని దగ్గర ఆ పేరు తెచ్చుకోవాలి. నిష్కాపట్యం అవసరం, కపటం వద్దు. ఆ మాట చూడండి, కొరింథీ 2వ పత్రిక ఉంటుంది. 2వ పత్రిక 11వ అధ్యాయంలో 24, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుని, ముమ్మారు బెత్తంతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడి, ముమ్మారు ఓడపై శ్రమ పడుతుంది, ఒక రాత్రింపగలు సముద్రంలో గడిపితిని. 26 కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 26, అనేక ప్రయాణములు, నదుల్లో ఆపదలు, దొంగల వల్ల ఆపదలోను, నా స్వజనుల వల్ల ఆపదలలోను, అన్ని జనుల వల్ల ఆపదలోను, పట్టణముల ఆపదలోను, అరణ్యముల ఆపదలోను, సముద్రముల ఆపదలోను, కపట సహోదరుల వలని ఆపదలలోనూ ఉంటుంది. కపట సహోదరులు అనే మాట చూస్తాం, ఎంత విచారకరం. సహోదరులై ఉండి కపటం, క్రైస్తవులై ఉండి కపటం, క్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షణ పొంది బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి కపటం. పౌలు విషయంలో పౌలు సాక్ష్యం చెప్తున్నాడు, ఇట్లా ఎదురైన సహోదరులు కూడా కపటం చూపారు అన్నాడు. ఈ రోజుల్లో ఎలా ఉంది ఇంకా పరిస్థితి? ఈ రోజులు ఎలా ఉంది? కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఏంటమ్మా మొదటిది ఏం చూసాం? వేరు చేయట, వేరుగా ఉండాలి. లౌక్యాన్ని మనం వేరు చేసేయాలి, తీసిపడేయాలి. రెండవది, దేవుడు దయచేసేవి మనం తెలుసుకోవాలంటే లౌక్యాన్ని విసర్జించాలి, వదిలిపెట్ట, లౌక్యం ఉండకూడదు. మూడవది, మనం లౌక్యం కాదు పరిశుద్ధతతో బ్రతకాలి. నాలుగవది, లౌక్యం కాదు నిష్కాపట్యంతో యథార్థతతో బ్రతకాలి. మీరు కొన్ని వచనాలు రాసుకోండి. కీర్తనలు 41:12 అని రాసుకోండి. యథార్థంగా బ్రతికితే నీకు ఉద్ధరించబడతావు, స్థిరపరచబడతావు. ఉద్ధరించబడి స్థిరపరచబడతావు. యథార్థంగా బ్రతికితే సామెతలు 11:3, కీర్తనలు 41:12 ఉద్ధరణ, స్థిరత్వం. సామెతలు 11:3 త్రోవ చూపబడుతుంది. కీర్తనలు 112 రాసుకోండి. అక్కడైతే దీవించబడతారు, వాళ్ళు 10 మంది సహాయం చేసే స్థితిలో ఉంటారు, వారి నీతి నిత్యం నిలుస్తుంది. ఎన్నో ఉంటాయి. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు, వారి కలిమి విస్తరిస్తుంది, ఎన్నో ఉంటాయి అక్కడ. ఆ కీర్తన 112 అని రాసుకోండి. కనుక కపటంగా ప్రవర్తిస్తే నీవెన్నో పోగొట్టుకుంటావు దీవెనలు. కనుక యోబు యథార్థంగా ఉన్నాడు గనక దేవుణ్ణి గెలిపించాడు. యోబు ఒక విధంగా దేవుడు పరవశించిపోయి 2 దీవెనలు ఇచ్చేసాడు. ఊజు దేశమందు యోబు. మరి భారతదేశం అందు మన సంగతి ఏంది? ఆలోచన చేయాలి. ఇంకా యోబుకు బైబిల్ ఉందా అమ్మా? ఉందా బైబిల్ యోబుకు? యోబు ధర్మశాస్త్రం ఉందా కనీసం? అసలు యోబు గ్రంథం బైబిల్లో అన్నిటికంటే ముందు గ్రంథం తెలుసా? అది కీర్తనల గ్రంథం లాగుందని, పద్య సాహిత్యం లాగుందని ఇక్కడ చేర్చారు. కనుక బైబిల్ గ్రంథం లేని కాలంలోనే నిష్కారణంగా రకరకాల సమస్యలు వచ్చిన, దేవునికి సాతానుకు వచ్చిన సవాళ్ళల్లో సమస్య ఎవరు పడ్డారు? సమస్య యోబు పడ్డాడు. అయినా కానీ యథార్థతను విడలేదు, కపటంగా మాట్లాడలేదు. ఐదవది ఒక 5 నిమిషాలు అక్కడ ఏముందమ్మా? మళ్ళీ కొరింథీ పత్రిక రావాలి. మనం కొరింథీ పత్రిక 2వ పత్రిక 1:12 చదవండి. కొరింథీ 2వ పత్రిక 1, దేవుని వల్ల మనకు మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించాలి. ఆ మాట రాసుకోండి.
ఐదవది కృపను అనుసరించుట, లౌక్యాన్ని కాదు, గ్రేస్ను అనుసరించాలి మనం. దేవుని కృపను అనుసరించాలి మనం. యోహాను సువార్త 1:16-17 మనం చదివితే, కృప వెంబడి కృపను పొందుచు, మనం కృప వెంబడి కృపను పొందాలి. కొరింథీ 1:15 నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. పౌలు, అదే పౌలు తిమోతికి తన ఆత్మీయ కుమారుని బలపరుస్తూ, తిమోతి 2:1 చెరసాలలో ఉండి రాస్తూ ఉత్తరం, రెండవసారి చెరసాలలో ఉన్నప్పుడు రాశాడు అది తిమోతి పత్రిక. తొందరగా రమ్మని కూడా అంటాడు. అక్కడేమంటాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందు ఉన్న కృపచేత ఎలా కావాలమ్మా, కృపతో బలం పొందాలి, కుయుక్తితో కాదు. నక్క జిత్తులు అంటుంటారు లోకంలో, జిత్తులు చేసి కాదు, ఎత్తులేసి కాదు, అతి తెలివి ప్రదర్శించి కాదు, అన్యాయం చేసి కాదు, రాజీపడి కాదు, సర్దుబాట్లు చేసుకొని కాదు, కృప ద్వారా బలవంతులు కావాలి మనం. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అప్పుడు కీర్తన 23:6 మనం చూస్తే, కృపాక్షేమములు మీ వెంట వచ్చు. కృపను కోరుకోవాలి, దేవుని కృపను కోరుకోవాలి, కృప ద్వారా బలపడు. అందుకే పౌలు నేనేమయ్యానో అది కేవలం ఉచితమైన దేవుని కృప వల్లనే. వారందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను, కానీ ప్రయాసపడ్డది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. నేను చాలాసార్లు చెప్పాను, యేసన్న గారు కృప అనే మాట వస్తే నేనే పాడుతానేవాడట పాట. ఆ పాటలో కృప అని ఎక్కువ ఉంటే ఆ పాట నేనే పాడుతానే ఆయనే పాడేటోడు అంట. హోసన్న మినిస్ట్రీలో చాలామంది ఉన్నారు పాడేవాళ్ళు, పాత సిడీస్లో కానీ ఇప్పుడు కానీ చాలామంది పాడతారు. ఆ కృప అని ఎక్కువగా వస్తే అది నేను పాడుతానేవాడంట. ఆయన 25 సంవత్సరాల సిల్వర్ జూబిలీ ఏదో చేసినప్పుడు, కృపను గూర్చి పాడుటయే నా జీవిత ధన్యత అన్నాడు. నాకు భలే నచ్చింది ఆ మాట. కృపను గూర్చి పాడుటయే నా జీవిత ధన్యత, కృపయే నేటి వరకు గాచెను, నీ కృప నన్ను విడువదనినా. అసలు ఆ పాటలన్నీ చూస్తే కృప 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 కృప. మొదటి పాట ఏంటి హోసన్న మినిస్ట్రీస్లో? మొదటి పాట సీడీ చేసినట్లు మొదటి పాట, కృపామయుడా నీలోన నివసింప చేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. రాజబాబు అన్న మొదటి పాట ఏంటి? గనిగుంట రాజబాబు అన్న మొదటి పాట, మొదటి సీడీ నిబంధన ధ్వని క్యాసెట్లు. అప్పుడు మొదటి పాట ఏంటి చెప్పండి? చెప్తే ప్రైజ్ ఇస్తా తప్పకుండా, క్రిస్మస్ వరకని ఇస్తా. నిబంధనా జనులం నిరీక్షణ ధనులం, ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం, మేము నిబంధన జనులు. ఆ పాట మీదనే నిబంధన ధ్వని అని పేరు పెట్టాడు క్యాసెట్కు. తర్వాత క్యాసెట్స్ కూడా నిబంధన ధ్వని 1, నిబంధన ధ్వని 2 అట్లా వాల్యూమ్స్ పెట్టాడు. కనుక యేసన్న మినిస్ట్రీస్లో కృప కృప కృప, కృపామయుడా నీలోన నివసింపజేసినందున. ఎక్కడైనా కృపే. దేవుని కృప వల్లే మనం రక్షించబడ్డాం కనుక కృప ద్వారా బలం పొందాలి. కానీ అంటే కృపామయుడైన దేవుని కృప ద్వారా బలం పొందాలి, కానీ కుయుక్తిగా కాదు, లౌక్యంగా కాదు. లౌక్యంగా ప్రవర్తించొద్దు, లోకరీతిగా ప్రవర్తించొద్దు. దాన్ని మనలోని తీసివేయాలి. క్రీస్తు వారుగా బ్రతకడానికి దేవుడు పిలిచాడు, అంటే వాక్యపు వారుగా మనం బ్రతకాలి. ఆరవది చెప్పి ముగిస్తాను నేను, చివరిది. అక్కడ ఏముందమ్మా? మాత్స్యమం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపని ఆశ్రయించి లోకంలో నడుచుకుంటామని, విశేషముగా మీడలు నడుచుకుంటామని మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చు. మంచి మనస్సాక్షి కలిగి బ్రతకాలి. నీ మనస్సాక్షి, అవును నువ్వు లౌక్యాన్ని పాటిస్తలేవు, నువ్వు దేవుని వాక్యాన్ని అనుసరించి బతుకుతున్నావు అని నీ మనస్సాక్షి నీ గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. మనస్సాక్షి మంచి
సాక్ష్యం ఇవ్వాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటుందంటే, 4వ అధ్యాయం 3వ వచనంలో 1 నుండి 3 వచనాలు చదువుకోవచ్చు. వాత వేయబడిన మనస్సాక్షి అట కొందరు. కనుక రక్షించబడిన మనం మన మనస్సాక్షి విషయంలో బాగా జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే అపోస్తల కార్యం 26:16లో పౌలు అంటాడు, 24:16 అపోస్తల కార్యాలు, ఆ దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేయొచ్చు. లౌక్యం కాదు నువ్వు అభ్యాసం చేయాల్సింది, లౌక్యం కాదు నువ్వు ప్రాక్టీస్ చేయాల్సింది, లౌక్యం కాదు నువ్వు అనుసరించాల్సింది. ఏమండి, మంచి మనస్సాక్షిని కలిగి ఉండడం అభ్యాసం చేయాలి. అపోస్తల కార్యం 23:1 కూడా మంచి మనస్సాక్షి. ఇక్కడ 23:1 చదవండి. అపోస్తల కార్యాలు 23:1లో ఇంకో మాట అంటాడు అక్కడ. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుంటినని చెప్పా. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. ఎంత అద్భుతమైన సాక్షి! మనస్సాక్షి శబాష్ అన్నదంటే నువ్వు శబాషే. ఎందుకంటే మనస్సాక్షి, ఆత్మస్వరమే మనస్సాక్షి అంటారు కొందరు భక్తులు పెద్దలు. కనుక ఆత్మస్వరం అబద్ధం ఆడదు. అందుకే కొన్నిసార్లు మన మనస్సాక్షి, ఏం చేస్తున్నావు, ఇది మంచిదేనా అంటుంటా చూసావా. కొన్నిసార్లు మనం ఎవరు లేరని రకరకాలుగా ఏమైనా చేసినప్పుడు తొందరపడి దేవుని వాక్యాన్ని వేరైనా ఏయో విషయాలు, ఆచారాలు, పద్ధతులు, లౌక్యము చేసినప్పుడు మన మనస్సాక్షి హెచ్చరిస్తూనే ఉంటుంది. దేవుని బిడ్డవును, నీకు తగునా ఇది అంటుంటుంది మనస్సాక్షి. మనస్సాక్షి అద్భుతమైన మంచి మనస్సాక్షి గలవాడని దేవుని ఎదుట నడుచుకొని చుంటునని చెప్పాను. కనుక మంచి మనస్సాక్షి గలవాళ్ళై మనం జీవించేవారుగా మనం ఉండాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో యేసుప్రభు రక్తం మన మనస్సాక్షిని ఏం చేసింది చెప్పండి? శుద్ధి చేసింది. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తం అని పాడతాం కదా. ఈ హెబ్రీ 9:14లో ఉంది ఆ మాట. చదువుతారు ఒక మాట. అది నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు దేవుని రక్తం, యేసుస్వామి రక్తం మనలను ఎంతో శుద్ధులుగా చేసి, మళ్ళా నిర్జీవ క్రియల్లో ఒకటైన లౌక్యం వైపును వెళ్ళొద్దు. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. లౌక్యము అనేది అంశం. కొరింథీ 1:2వ అధ్యాయం 12వ వచనం మూలవాక్యం. మొట్టమొదటిది లౌక్యానికి వేరుగా మనం ఉండాలి. లేవి కాండం 10:10లో మనం చూసాం. ఇంకా అనేక వచనాలు చూసాం. రెండవది, దేవుడు దయచేయని మనం పొందుకోవాలంటే, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యంలోకి రావాలంటే లౌక్యాన్ని విడిచిపెట్టాలి. మూడవది, లౌక్యాన్ని విడిచి మనం పరిశుద్ధంగా బ్రతకాలి. లేక లౌక్యం పరిశుద్ధతకు దూరం చేస్తుంది, జాగ్రత్త. కనుక పరిశుద్ధతతో సాగాలి. నాలుగవది, లౌక్యం కాదు నిష్కాపట్యంతో సాగాలి. ఐదవది, లౌక్యం కాదు లౌక్యాన్ని బట్టి బలపడొద్దు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. కృపను అనుసరించాలి, కృపను బట్టి బలం పొందాలి. లౌక్యాన్ని అనుసరించొద్దు, లౌక్యంతో బలం పొందొద్దు. లౌక్యంతో నువ్వు బలం పొందితే అది బలుపు కాదు, వాపు. బలం కాదు, లేక అది వాపు. ఆరవది, మన మనస్సాక్షి మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. కనుక అలా లౌక్యాన్ని కాదు,
లౌక్యంగా ప్రవర్తించేవారు కొందరు, నువ్వు బాగానే నడుచుకుంటున్నావు, నువ్వు బాగానే చేస్తున్నావు, తెలివిగా ప్రవర్తిస్తున్నావు, ఓహో అనొచ్చు లౌక్యంగా ప్రవర్తించేవారు. కానీ దేవుడు మనకిచ్చిన ఆత్మస్వరమైన మనస్సాక్షి మన గురించి ఏమంటుందో అది చూసుకోవాలి. అది చూసుకోవాలి. వాక్యం ఏమంటుంది, మన మనస్సాక్షి ఏమంటుంది, ప్రార్థన చేసి. కనుక లౌక్యం చాలా ప్రమాదకరం ప్రియులారా. మనం లౌక్యంగా ప్రవర్తించొద్దు, మనం యథార్థంగా జీవించాలి. లెట్ us pray. దయగల తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. లౌక్యం విపరీతంగా పెరిగిపోతున్నా, రాజీ తత్వం విపరీతంగా పెరిగిపోతున్నా, సర్దుబాట్లు విపరీతంగా పెరిగిపోతున్నా. ఈ దినాల్లో అయ్యా మేము లౌక్యం కాదు, మీ వాక్యం అనుసరించి జీవించాలని ఎంతో తేటగా మా దృష్టికి మీరు తీసుకొచ్చిన 6 విషయాలను బట్టి స్తుతులు చెల్లిస్తాం. పరీక్షించుకొని విషయాల్లో సరిగా ఉంటే సంతోషం, ఇంకెక్కువ ముందుకు సాగుటకు, వెనకబడి ఉంటే దిద్దుకొనుటకు మీ కృపను అనుగ్రహించమని, ఇంకా మేము ఎలా జీవించాలి అనేక రీతులుగా మా దృష్టికి తీసుకుని వచ్చి నాయన మీ వాక్యానుసారం ఇంకెక్కువ బ్రతుకుటకు మీ కృపను ప్రసాదించి మహిమ మీరే పొందు. క్రీస్తు ప్రభువు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న తండ్రి యొక్కయు మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఒకరినొకరు కలిసి వెళ్ళండి, విన్న వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ ఇంకెక్కువగా వర్ధిల్లండి. ప్రైజ్ ది లార్డ్.